నేను నీ రోగములను నొప్పులను తీసివేదనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీకు వచ్చే ప్రోత్సాహ వాక్యం ఏంటంటే, ఏ రోగాలతో నువ్వు పీడించబడుతున్నావో, ఏ నొప్పులైతే నీ ఒంట్లో ఉండి నేను పీడిస్తూ బాధ పెడుతున్నాయో అవన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో నీ ఒంట్లో నుంచి తీసేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు నిర్గమకాండ 23వ అధ్యాయము 25వ వచనం నుంచి వచ్చిందండి. వాక్యం తెలియజేస్తుంది, నీ దేవుడైన యెహోవానే సేవించవలను, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. ఏ స్థాయిలో దీవిస్తాడంటే, నేను ఈ మధ్యలో నుంచి రోగం తొలగించదని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క స్వస్థకు రోగానికి ఔషధం ఏంటంటే, నీ ఆహారాన్ని, నువ్వు తినే ఆహారాన్ని, తాగే పానీయాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించబోతున్నాడు. ఏ స్థాయిలో అభిషేకించబోతున్నారంటే, ఆ స్వస్థత నీలో భారీ స్థాయిలో పనిచేస్తుంది. దేవుడు నీ కష్టాన్ని చూసే దేవుడు. మీలో చాలామంది ఈ రోగంతో ఆ రోగంతో పీడించబడుతున్నారు. ఈ హాస్పిటల్కి వెళ్తూ వేలల్లో లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా కానీ ఆ రోగం తిరగడం లేదు, నొప్పి తొలగిపోవడం లేదు. నొప్పి భరించలేక చాలామంది నిద్ర పట్టలేకపోతున్నారు. మీరంతా కూడా కన్నీరు కారుస్తూ, ప్రభువా నేను నమ్ముచున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీ ఏ రోగం అయితే మిమ్మల్ని పీడిస్తుందో, ఏ నొప్పి అయితే పీడిస్తుందో దాన్ని తొలగిస్తాను సెలవిచ్చాడు. ఎలా తొలగిస్తారండి? యేసు క్రీస్తు నామములో అధికారం ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థ కలుగుతుంది ప్రభు సెలవిచ్చాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో స్వస్థపరచు యెహోవా నేను సెలవిచ్చాడు. 2 పేతురు 2:24లో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థ కలుగుతాం ప్రభు సెలవిచ్చుకున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రభువుకు వస్తావో, ఎప్పుడైతే యేసు క్రీస్తు నామాన్ని వాడతావో ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు అనేక మంది సేవకులను లేపుచున్నాడు. స్వస్థ అభిషేకం, స్వస్థ వరాలు కలిగిన సేవకుల్ని లేపుచున్న వారికి అభిషేకం దయచేస్తున్నాడు. వారి వద్దకు విశ్వాసంతో వెళ్ళినప్పుడు వాళ్ళు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తారు, గద్దిస్తారు. ఏ రోగమైతే నేను పీడిస్తుందో, ఏ దురాత్మ అయితే దాని వెనుక పనిచేస్తుందో దాన్ని బంధిస్తారు. బంధించినప్పుడు నీ రోగం నయమైపోతుందండి. మా పరిచయలో ఇలాంటి కార్యాలు ఎన్నో చూస్తాం. చాలామంది వైద్యుల వద్దకు వెళ్ళారు. సో డాక్టర్స్ కూడా చేయాల్సిన ప్రయత్నం చేశారు, చేతులు పైకెత్తేశారు. సో డాక్టర్స్ కూడా చనిపోతామని చెప్పారు. అలాంటి కేసెస్ విశ్వాసం మా వద్దకు వచ్చినప్పుడు యేసు క్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తాము. ఏ దురాత్మ అయితే ఆ ఒంట్లో తిష్ట వేసి ఉన్నాయో, ఇక దురాత్మలు యేసు క్రీస్తు నామములో బయటికి రావాలని గద్దించాము, ఆ రోగాన్ని బంధించాము, స్వస్థపడమని ఆజ్ఞాపించాము. అయితే ఈ స్వస్థ జరిగించే ప్రాసెస్లో చాలాసార్లు మేమేం చేయాల్సిందంటే దురాత్మ వెలగొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 90% రోగాలన్నీ, నొప్పులన్నీ కూడా దురాత్మలు వెనుక ఉంటాయండి. సో పొద వెనుక అవి దాగుండి ఈ రోగాల రూపంలో, నొప్పుల రూపంలో మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. సో చాలాసార్లు మేము డెలివరీ చేసినప్పుడు రోగాలు అయిపోయాయి. అదే విషయాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. నా యందు విశ్వాసం నుంచి మీరు డెలివరీస్ కోసం వచ్చినట్లయితే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. నా నామాన్ని వాడండి. నా నామం శని నామాల కంటే పైనామం. ప్రతి వారి మోకాలు నా నామంలో వంగుడు, ప్రతి రోగం కూడా నా నామంలో స్వస్థపడనని ప్రభు సెలవిస్తున్నాడు. విశ్వాసాన్ని యేసుక్రీస్తు నామంలో ఉంచినప్పుడు ఆ రోగాన్ని గద్దించాలి, బంధించాలి, స్వస్థపడమని ఆజ్ఞాపించాలి. అభిషేక తైలాన్ని వాడాలి, విశ్వాసాన్ని వాడాలి. ఎలాగైతే రక్తస్రావం గల స్త్రీ అయితే నేను కనుక యేసు ప్రభు వారి యొక్క వస్త్రచను ముట్టుకుంటే బాగైతే అనుకుందో వెంటనే స్వస్థపడింది. నీ విశ్వాసం స్వస్థపరచని ప్రభు సెలవించుకున్నాడు. అయితే నీ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దేవుడు పక్క సెలవిస్తున్నాడు, నీ రోగాలు తొలగించేస్తాను, నీ అప్పులు తొలగిస్తానని. అది నీ జీవితంలో జరగాలంటే నీ పక్షంగా విశ్వాసం ఉంచాలి, వాక్యాన్ని నమ్మాలి. ఏ దైవసేవకులు అయితే స్వస్థ ప్రార్థనలు చేస్తున్నారో, ఏ పరిచయం ద్వారా అయితే డెలివరీ జరుగుతుంది, స్వస్థ కలుగుతుంది, చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారో ఆ సేవకుని వద్దకు విశ్వాసంతో వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుల ద్వారా కార్యం చేస్తారు. ఎందుకంటే స్వస్థపరచు వరములు నానా విధంగా బైబిల్ సెలవిస్తుంది. సో కొన్ని స్వస్థపరచు వరాలని దేవుడు తన సేవకులకు ఇచ్చి ఉన్నాడు. సో అలాంటప్పుడు వాళ్ళ పరిచయం మీరు వాడుకున్నప్పుడు కార్యం జరుగుతుంది. సో ఎవరు ప్రార్థన చేసినా కానీ యేసు క్రీస్తు నామంలో శక్తి ఉందండి, అధికారం ఉందండి. అది క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, లివర్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలు, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ, మానసిక సమస్యలు కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ, నిద్రలేని సమస్య కానీ, ఏ శారీరక సమస్య కానీ ఉన్నట్లయితే యేసు క్రీస్తు నామాన్ని వాడినప్పుడు ఆ సమస్య బంధించబడుతుంది, స్వస్థ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఈరోజు ఎవరైతే స్వస్థ కోసం చూస్తున్నారో వారి ఒంట్లో పనిచేసే ప్రతి దురాత్మను కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపించారు.
ఆజ్ఞాపిస్తున్నాను. ఏ రోగమైతే మిమ్మల్ని పీడిస్తుందో ఆ రోగాన్ని గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను, కాల్చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో మీకు స్వస్థ కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను. మీ రిపోర్ట్స్ నార్మల్ రావాలని ప్రవచిస్తున్నాను. మీకు స్వస్థ కలుగుతుంది. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని చెప్పండి. మీరు స్వస్థ సాక్ష్యంతో ఏ సిగ్నల్ వేదనలోకి వచ్చి సాక్ష్యంతో ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, గంట బెల్లు నొక్కండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఎస్, మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి, వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్.